శ్రీమహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మకానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ సమస్త పుణ్యములకు ఆలవాలమైనటువంటిది భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్యములను కలిగించి మోక్షమును కలిగించేది భాగవతం. శ్రీకృష్ణ భగవానుడు శిశుపాల దంతభక్తులను సాల్వులను పౌండ్రక వాసుదేవాదులు ఇలాంటి వీళ్ళందరి దుష్టులందరినీ సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు. దేవదుందువులు మారుమురోగుతూ ఉండగా, అప్సరసలు నాట్యం చేస్తూ ఉండగా, దేవతలు పూలవానలు కురిపిస్తూ ఉండగా, ద్వారకానగర వాసులు స్వాగత వచనములు పలుకుతూ ఉండగా ద్వారకానగరిలో ప్రవేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. దుష్ట శిక్షణ చేసి ఇలా ఉండగా కురుపాండవ సంగ్రామం తప్పదు అని నిశ్చయమైంది. బలరాముడికి ఈ విషయం తెలిసింది. ఈ ప్రదేశమనందు నేను ఇక్కడ ఉండరాదు అని భావించి తీర్థయాత్రలకు బయలుదేరి అనేకమైనటువంటి నదులలో స్నానం చేశాడు. పితృ తర్పణములు చేశాడు. మునీశ్వరులకు బ్రాహ్మణులకు సంతర్పణలు చేశాడు. ఇలా ఉంటూ ఉండగా నైమిషారణ్యమునకు వచ్చాడు బలరాముడు. దీర్ఘసత్రయాగం అక్కడక్కడ కొందరు ఋషీశ్వరులు చేస్తూ ఉంటే ఈ మునీంద్రులందరూ కూడా బలరాముని చూచి స్వాగతం పలికారు. ఎదురు వెళ్ళి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతసించి సపరివారుడై నైమిషారణ్యమునకు విచ్చేశాడు. లోపలికి వస్తున్నాడు. కానీ ఒక విశేషం జరిగింది. మునీశ్వరులందరూ తనకు అతిథి మర్యాదలు చేస్తూ స్వాగతం పలుకుతూ ఉంటే ఒక్క వ్యక్తి మాత్రం ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చొని తనకు నమస్కారం కూడా చెయ్యలేదు. అతిథి మర్యాదలు చెయ్యలేదు, లేవలేదు. ఓ ఎవ్వడీతడు? సూత మహర్షి. సూత మహర్షి గద్దె దిగలేదని ఈతడికి అహంకారం పెరిగింది అని ఋషీశ్వరులు వింటూ ఉండగా మాట్లాడాడు. వేదవ్యాసుల వారి వల్ల అనేకమైనటువంటి కథలు, అనేకమైనటువంటి పురాణాలు వినటం వల్ల ఇతనికి అహంకారం పెరిగింది. ఇతని స్వభావం మంచిది కాదు. దుర్మార్గులకు విద్య అప్పితే వారికి గర్వం పెరుగుతుంది. నేను ధర్మరక్షణ కోసం పుట్టాను. దుష్టుల్ని శిక్షించడం నా కర్తవ్యం. తన చేతిలో ఉన్నటువంటి కుశాగ్రంతో సూతుణ్ణి వధించాడు బలరాముడు. అది చూచి మునులందరూ హాహాకారాలు చేశారు నైమిషారణ్యంలో. బలరాముడితో అంటున్నారు మునీశ్వరులందరూ, మహాత్మా, ఇతనికి మేము బ్రహ్మాసనము ఇచ్చాం. అందుచేత నీవు వచ్చినప్పుడు ఇతడు లేవలేదు. అలా లేవకూడదు. ఒక పౌరాణికుడు ఒక వేదిక మీద పురాణం చెబుతూ ఒక బ్రహ్మస్థానంలో కూర్చున్నప్పుడు ఎంతటి గొప్పవాడైనా అతనికి నమస్కారం చెయ్యాలే కానీ అతనికి లేచి స్వాగతాలు ఇవ్వకూడదు. అతని మాటలు మనం కింద కూర్చొని వినాలి. ఇదంతా మీకు తెలియని విషయం కాదు. బ్రహ్మస్థానంలో అంటే వ్యాసపీఠం అని కూడా అంటారు వాటిని. ఒక వ్యాసపీఠం అంటే ఒక పౌరాణికుడు ఒక గద్దె మీద కూర్చొని చెబుతూ ఉన్నప్పుడు అతడు బ్రహ్మస్థానంగా భావించాలి. అతనికి మనమందరం నమస్కారం చెయ్యాలి. చక్రవర్తి అయినా సరే అతను లేవలేదు అని అనకూడదు. మనమే వెళ్ళి నమస్కారం చేయాలి. అతను లేవకూడదు. ఆ ధర్మాన్ని పాటించాడు సూతుడు. అలాంటి గౌరవాన్ని ఇచ్చారు మునీశ్వరులందరూ. కాబట్టి బ్రహ్మాసనం మేము ఇచ్చాం.
ఇతనికి బ్రహ్మాసనము ఏమిచ్చుటను. మేమందరం బ్రహ్మాసనం ఇచ్చాం, అందుకని లేవలేదు. ఇది మీకు తెలుసు, మీకు తెలియనటువంటి ధర్మం అంటూ ఉంటుందా? అయ్యా, తెలిసి బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టావు బలరామ. చెయ్యగూడని పని చేశావు. ఇలా చేస్తావని మేము ఊహించలేదు అసలు. సూతుణ్ణి సంహరించడం ఏమిటి? ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సూతుడు అంటే అనేకమైనటువంటి పురాణములను చక్కగా అందరికీ బోధించేటువంటి మహానుభావుడతడు. పరమ పవిత్రుడైనటువంటి నీవే ధర్మం తప్పితే మా అంపగలవారెవ్వరు బలరామ? ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ధర్మానికి మనుగడ ఉండదు కనుక నీవా కార్యం తలపెట్టాలి. ఇలా పలుకుతున్నటువంటి మాటలకు బలరాముడు వారితో అంటున్నాడు, తొందరపాటు వల్ల ఇంతటి పాపం చేశాను, తప్పు చేశాను, నేను తొందరపడ్డాను, నేను మహర్షులారా ఆవేశపడ్డాను, నేను పాపం చేశాను. దీనికి ప్రాయశ్చిత్త మార్గం మీరే చెప్పాలి. నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బతికించి అతనికి మహాశక్తిమంతునిగా నేను చేయగలను. మరలతని బ్రతికిస్తాను నా మాయా ప్రభావంతో, నా శక్తితో, నా తపశక్తితో. అది మీకు ఇష్టమేనా అన్నాడు. నీ అస్త్ర మాహాత్మ్యాన్ని మృత్యువుకు మాకు ఎలాంటి ఉపద్రవం కలగకుండా నీ ఇష్టప్రకారం చెయ్యవలసింది అని ఋషులు బలరామునితో పలికారు. మరి అతనికి మృత్యువు సమీపించిందా, సమీపించలేదా? మృత్యువుతో మళ్ళీ భేదం రాకూడదు, నీ అస్త్ర మాహాత్మ్యానికి భేదం రాకూడదు. అది మీరే ఆలోచించి చెయ్యండి, మీ ఇష్టం. ఆత్మా వై పుత్ర నామాసి, తానే పుత్రుని రూపంగా జన్మిస్తాడనే వేదవచనానికి తగినట్లుగా బలరాముడు అంటున్నాడు. మహర్షులారా, ఈ సూతపుత్రుడు ఆయువును, ఆత్మశక్తిని, రోగము లేనటువంటి తనువును, విద్యాదక్షణను పొందినటువంటి వాడై ఈ లోకంలో ప్రకాశిస్తాడు. ఈ సూతుడిప్పుడు మహాసత్వసంపన్నుడై ఆయువుతో, ఆత్మశక్తితో, రోగము లేనటువంటి తనువుతో, విద్యా దక్షత పొందినటువంటి వాడై ఈ లోకంలో ప్రకాశిస్తాడు ఈ సూతుడు. బలరాముడు పలికి సూతుణ్ణి మరల బ్రతికించారు. మునులతో ఆ సూతుణ్ణి చూపిస్తూ, బ్రతికినటువంటి సూతుణ్ణి చూపిస్తూ మునులతో అంటున్నాడు బలరాముడు, నేను తెలియక చేసినటువంటి ఈ మహాపరాధం, శాంతించేలాగున మీకిష్టమైనటువంటి కార్యమైదైనా చేస్తాను చెప్పండి అని బలరాముడు ఋషులకు పరమానందం చెందేటువంటి విధంగా, ఋషులు ఆనందించేటువంటి విధంగా మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు బలరాముడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు ఆనందంతో, బలరామ, ఇల్వలుడు అనేటువంటి రాక్షసుని యొక్క కొడుకు పల్వలుడు. ఇల్వలుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని యొక్క కొడుకు పల్వలుడు. వాడు బలగర్వితుడై పట్టుదలతో ప్రతి పర్వన్నాడు వచ్చి యజ్ఞశాలల్లో మలమూత్రాదులను, చీమునెత్తులను, మద్యమాంసాలను కురిపించి మా యజ్ఞగుండాలను పాడు చేస్తున్నాడు. బలరామ, ఆ దుర్మార్గుడైనటువంటి రాక్షసుని గనక నీవు చంపితే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నీవా పని చేసినటువంటి 12 మాసాలు నిర్మలమైనటువంటి హృదయంతో భారతదేశంలో ఉన్నటువంటి సకల తీర్థాలను సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలు పోగొట్టుకుంటావు అని మునులు ఇలా అంటూ ఉండగానే పర్వదినం రానే వచ్చింది. పల్వలుడు మలమూత్రాదులను వేసి యజ్ఞయాగాది గుండములను నాశనం చేస్తున్నాడు, అతను సంహరించమన్నారు మునీశ్వరుడు. పర్వదినం రానే వచ్చింది. సంహరించిన తరువాత నీవు నదులలో స్నానం చేయి. మునులు యాగానికి ఉపక్రమించారు.
పల్వలుడు చూశాడు. అతనికి అలవాటే కదా, అక్కడికి వచ్చి మద్యమాంసాలు మలమూత్రాదులు కురిపించి నానా భీభత్సం చేశాడు. రాళ్లతో మట్టిగడ్డలతో ధూళితో నిండినటువంటి సుడిగాలుడు వీచేలా చేశాడు. కాటుక కొండ లాంటి శరీరం, ఎర్రని గడ్డం, మీసాలు కలిగి పెద్ద ముక్కు, మిడిగుడ్లు, నిప్పులు చిమ్మేటువంటి చూపులు, వ్రేలాడేటువంటి పెదవులు, పొడవైనటువంటి నాలుక కలిగి పెద్ద ముక్కు, మిడిగుడ్లు, భయంకరంగా కనుబొమ్మలతో, భయంకరమైనటువంటి కనుబొమ్మలతో ఆకాశంలో సంచరిస్తూ పల్వలుడు వికటాట్టహాసం చేస్తూ ఉంటే అలాంటి పల్వలుణ్ణి బలరాముడు చూశాడు. కన్నీయన్ రాక్షసుడి చేతిలో భయంకరమైన శూలం చెలిస్తూ ఉన్నది. అతని దవడలు మానవుల రక్తంతో తడిసి ఉన్నాయి. ఆ దానవుని చిత్తంలో రణ ఉత్సాహం అతిశయిస్తూ ఉంది. వజ్రం లాంటి వాడి కోరల వంటి, అగ్ని కణముల వంటి దిక్కులు, అగ్ని కణాలు కోరల్లో నుంచి వెలువడుతూ ఉంటే అవి ఆకాశం మొత్తం ఆ కాంతి వ్యాపించి ఉన్నది. ప్రాణుణ్ణి చంపడమే వ్రతం ఆ దానవుడికి. తలకాయలు, ఎముకలు హారంగా మెళ్ళో వేసుకున్నాడు. హాహాహా అని అందరూ పూలమాలలు వేసుకుంటే వీడు పుర్రెలు, అలాగే తలకాయలు, ఎముకలు ఇవన్నీ కూడా మెడలో వేసుకున్నాడు హారంగా. అలాంటి భయంకరమైనటువంటి రాక్షసుని బలరాముడు చూచాడు. గగన వీధిలో క్రొమ్మెరుగులు చిమ్ముతూ, చేతిలో గిరగిర గద దిప్పుతూ పల్వడులు తన మీదకు రావడం చూసినటువంటి బలరాముడు రాక్షస సంహార సమర్థమైనటువంటి రోకలిని, నాగలిని స్మరించాడు. ఆయన ఆయుధాలవి. అలాగే శ్రీకృష్ణుడికి చక్రము, ఇలా ఆయుధాలు ఎలా ఉంటాయో ఈయనకి రోకలి, నాగలి బలరాముడి యొక్క ఆయుధాలు. తక్షణమే సూర్య సమాన తేజంతో ఆ రెండు ఆయుధాలు బలరాముడి ఎదుట ప్రత్యక్షమైనాయి. గగనాన చెరిస్తున్నాడు, ఆయుధాలు అందుకున్నాడు బలరాముడు. ఆకాశంలో సంచరించేటువంటి పల్వలుని యొక్క కంఠాన్ని నాగలి తగిలించి క్రిందకు బరబరబర లాగి రోకలి తీసుకొని అతని నెత్తి మీద బలవంతంగా పెద్దగా మొత్తాడు. ఆ దెబ్బకు ఇంద్రుని యొక్క వజ్రాయుధం వ్రేటుకు నేల కురిగినటువంటి పర్వతంలాగా పల్వలుడు భుగ నెత్తురు కక్కుకుంటూ భూమిపై, నేలపై అమాంతం ఒక్కసారి అలా దొర్లాడు పల్వలుడు ఈ విధంగా నేల కూరడం చూచి వృత్రాసుని సంహరించిన దేవేంద్రుని దేవతలు ఏ విధంగా స్తుతించారో ఆనాడు, ఆ విధంగా బలరాముని మునీశ్వరులందరూ స్తుతించారు. అటు సూతుని బ్రతికించాడు. ఆ సూతుని సంహరించినటువంటి నేరానికి, ఆ పాప ప్రక్షాళనకి మునులు కోరగా పల్వలుని సంహరించాడు. అటు సూతుణ్ణి సంహరించి బ్రతికించాడు అక్కడ. ఇక పల్వడు ఇక లేచే పనే లేదు. మునులు బలరాముణ్ణి సకల తీర్థాలలో అభిషిక్తుని కావించారు. అనేకమైనటువంటి నదులలో తీర్థము తీసుకొచ్చి మహామంత్రములతో, స్వస్తి పుణ్యహవాచములతో అత్యద్భుత రీతిగా బలరాముని అభిషేకం చేశారు. సుగంధాలు విరజిల్లివేటువంటి సుందర సుకుమార పద్మమాలికతో అలంకరించారు. చక్కని ఆభరణాలు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు బలరాముడికి ప్రీతిగా ఇచ్చారు. బలరాముడు దానిని ధరించాడు. ఆనందంతో తేజోమయ దేవేంద్రునిలా ప్రకాశించి బ్రాహ్మణులు కొందరు వెంట వస్తూ ఉండగానే కౌశికి అని పేరు కలిగినటువంటి నదిని సమీపించాడు బలరాముడు ఆ కౌశికి నదిలో స్నానం చేశాడు. అక్కడి నుంచి బయలుదేరి సరయూ నదిలో మునిగి ప్రయాగలో కృతస్నాతుడై దేవర్షికి తర్పణములు అందించాడు మహానుభావుడు. ఆ తరువాత పులస్త్యాశ్రమం ప్రవేశించాడు. ఆ తర్వాత గోమతీ నదిని, గండకీ నదిని దాటి పరమ పావని అయినటువంటి విపాష అని పేరు కలిగినటువంటి నదిలో స్నానం చేశాడు. శోణ నదిలో, తర్వాత గయలో స్నానం చేశాడు. గంగా సాగర సంగమాన్ని సందర్శించి మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకున్నాడు బలరాముడు. మహేంద్రగిరిపై క్షత్రియ కులాన్ని మట్టుపెట్టినవాడు, సంస్కృతికి తగినటువంటి సద్గుణములతో కలిగిన దయాశాలి
సుజనమౌళి అయినటువంటి పరశురాముణ్ణి బలరాముడు సందర్శించాడు. మహేంద్రగిరి పర్వతం మీద పరశురాముడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పరశురాముడు చిరంజీవి. కఠోర కర్కశ కుఠారమును ధరించి అధర్మపరుడైనటువంటి రాక్షసు లాంటి మూక అయినటువంటి రాజులను, రాక్షసత్వాన్ని కలిగినటువంటి రాజులందరినీ మట్టు పెట్టినటువంటి వీరుడు. అతనిని సందర్శించాడు. పరశురాముని సందర్శించి నమస్కరించాడు. బలరాముడు పరశురామునికి ప్రణామమును సమర్పించాడు. ధర్మమును లోకమునకు స్థాపింపచేసిన తరువాత ఈ భూమి తన ఎందుకు, ఇంకోళ్ళైతే ఆక్రమించేవాడు, ఆయన తపస్సు చేసుకునేవాడు కదా. ఈ భూమినంతటిని మహానుభావుడైనటువంటి దానము చేసి శేష జీవితాన్ని ఈ మహేంద్రగిరి పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. అక్కడ సెలవు తీసుకొని సప్త గోదావరికి వెళ్ళి అందులో స్నానం చేశాడు. సప్త గోదావరిని చూచిన తర్వాత బలరాముడు కృష్ణవేణి, పంపానదులను తిలకించాడు. భీమానదిని, కుమారస్వామిని సందర్శించాడు. ఆ తర్వాత శ్రీశైలం, తిరుమల, కాంచీపురం మొదలైనటువంటి దివ్యక్షేత్రాలను చూచి కావేరీ నది చేరుకొని ఆ మహానదిలో స్నానం చేశాడు మహానుభావుడు. సేవించన్ రంగధామున్ రంగపుర విహార. బలరాముడు శ్రీరంగనాథుని, కావేరీ నది ఒడ్డున రంగనాథుడు. శ్రీత నివహ పయ సింధు సంపూర్ణ సోమున్. ఆ కావేరీ నదిలో స్నానం చేసి సేవించన్ రంగధామున్ శ్రీత నివహ పయ సింధు సంపూర్ణ సోమున్ కావేరి మధ్య సీమున్ ఘన కల్లుష మహాకాళ కాటోగ్రభీమున్ దేవారి శ్రీ విరామున్ దివిజ విన్నుత సందీపితానందవామున్ ధీవిజ్ఞాభిరామున్ త్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్ సేవించన్ రంగనాథున్ సేవించన్ రంగనాథున్ శ్రిత నివహ పయ సింధు సంపూర్ణ సోముం సేవించన్ రంగధామున్ శ్రిత నివహ పయ సింధు సంపూర్ణ సోమున్ కావేరి మధ్య సీమున్ ఘన కల్లుష మహాకాళకూటోగ్రభీమున్ దేవారి శ్రీ విరామున్ దివిజ విన్నుత సందీపితానందనామున్ ధీవిజ్ఞాభిరామున్ త్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్. కావేరీ మధ్యలో వేంచేసి ఉన్నవాడు, ఆశ్రితులనే పాల సముద్రానికి పూర్ణచంద్రుని వంటివాడు, కలుషములను కబలించేటువంటి వాడు, సంపదలను హరించేటువంటి వాడు, అమరులు వినుతించే అనంతమైనటువంటి నామములు కలిగినటువంటి వాడు, సకల దేవతలకు అధినాథుడైనటువంటి శ్రీరంగనాథుని బలరాముడు సేవించాడు. ఆనంద పారవస్యంతో బలరాముడు సేవించాడు. బలరాముడు శ్రీరంగనాథుని సందర్శించిన తరువాత వృషభాద్రి, మధుర, సేతుబంధం దర్శించి అక్కడ బ్రాహ్మణులకు 10,000 పాడి ఆవులు దానం చేసి రామేశ్వరం మున్నగు ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు చూచి మలయాచలము ఎక్కి అక్కడ అగస్త్యునికి మ్రొక్కి కన్యాకుమారిగాంచి గోకర్ణ క్షేత్రంలో పరమేశ్వరుని సందర్శించి నిర్వింధ్యను దాటి దండకావని గడచి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు బలరాముడు. కౌరవ పాండవ సంగ్రామంలో సమస్త రాజులు హతుమయ్యారని, భీమ దుర్యోధనులు గదాయుద్ధానికి సన్నద్ధులవుతారని అతడి బ్రాహ్మణుల వల్ల తెలుసుకొని
నివారించడానికి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన తీర్థయాత్రలన్నీ చేసొచ్చేటప్పటికీ కౌరవ పాండవ సంగ్రామం జరిగింది. ఆహవరంగంలో అందరూ మరణించారు. పాండవులు విజయాన్ని సాధిస్తున్నారు. ఇక ఒక దుర్యోధనుడు మాత్రమే మిగిలాడు. దుశ్శాసనుని రొమ్ము చీల్చాడు. భీష్మాదులు అందరూ ఆహవరంగంలో కూలిపోయినారని తెలుసుకున్నాడు. ఇక భీముడు దుర్యోధనుడు గదాయుద్ధం విషయం తెలుసుకొని ఇక్కడికైనా తొందరగా ఆపుదామని గబగబా వచ్చాడు. బలరాముడు ధర్మరాజును చూచాడు. శ్రీకృష్ణుడు పార్థ నకుల సహదేవులు బలరాముని భక్తితో నమస్కరించాడు. అయినప్పటికీ బలరాముడు ఎవరిని పలకరించకుండా భయంకరంగా గదాయుద్ధం చేసేటువంటి భీమ దుర్యోధనుల దగ్గరికి వెళ్ళాడు. సరాసరి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి బలరాముడు ఆ మేటి వీరులను చూచి, మీలో ఒకరు భుజబలంలో అధికుడు, మరొకడు అభ్యాస నైపుణ్యంలో శ్రేష్ఠులు, మీరిద్దరూ సమానులే, మీలో ఎవరూ ఎవరినీ గెలవలేరు. కాగా ఊరక యుద్ధానికి పూనుకోవడం దేనికి? మీరు ఎంతసేపు చేసినా ఒకళ్ళకొకళ్ళు జయించడం కష్టం. పాతపగలు మనస్సులో నుంచి తీసివేయండి. నా హితవచనములు వినండి అని బలరాముడు చెబుతూ ఉంటే వాళ్ళకి ఆ హితవచనాలు రుచించలేదు. వారు పౌరుషంతో పోరాడడానికే నిశ్చయించుకున్నారు. కానున్నది కాకమానదని బలరాముడు అక్కడ నుంచి తన మాట విననటువంటి వారి దగ్గర నుంచి ద్వారకానగరికి చేరుకున్నాడు. బలరాముడు ఉగ్రసేనాది యాదవ ప్రముఖులు బలరామునికి స్వాగతం పలికారు. అక్కడ నుండి అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ నైమిసారణ్యానికి వెళ్ళాడు ఆయన. అక్కడ యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులకు చక్కగా సంతృప్తిపరిచాడు. భార్య రేవతితో బంధువులతో కలిసి అవభృత స్నానం చేశాడు బలరాముడు. వికసిత మాల్యచందన నవీన విభూషణ రత్న వస్త్రముల్ పులుపుగదాల్చి అంచిత విభూతి తనర్చెను పూర్ణచంద్రికా కలిత సుధాంసురేఖ. బలరాముడు పుష్పహారములన్నీ మళ్ళీ చక్కగా మెళ్ళో ధరించాడు. చందనం పూసుకున్నాడు. వినూత్న వస్త్ర అలంకరణను ధరించాడు. పున్నమి నాటి చంద్రునిలా బలరాముడు పరిపూర్ణ యశోభిరాముడై బంధువుల నేత్రాలకే కలువలు, బంధువుల నేత్రాలు అనేటువంటి కలువలను వికసింపచేశాడు. అంటే బంధువులను ఆనందింపచేశాడు. ఈ విధంగా మహాబలశాలి మాయా మానుష వేషధారి బలరాముడు మిక్కిలి వైభవంతో ద్వారకకు వెళ్ళి అక్కడ సుఖంగా ఆయన మహానుభావుడు ఉన్నాడు. బలరాముడు గాని కృష్ణుడు గాని ఇద్దరూ అవతార పురుషులు. దుష్ట శిక్షణ చేయడానికి విచ్చేసినటువంటి మహనీయులు వీళ్ళు. వీరి యొక్క బలపరాక్రమం వర్ణింపటం ఎవరి శక్యం కాదు. శ్రీకృష్ణుని యొక్క జీవితంలో ఎంతమంది రాక్షసులను సంహరించాడో, దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసి సాధు పరిరక్షణ చేశాడు. అలాగే బలరాముడు కూడా అనేక మందిని మహాబలపరాక్రమ సంపన్నుడు చాణూర ముష్టికుల దగ్గర నుంచి బాల్యము నుంచి కూడా వీరిద్దరూ అవతార పురుషులు అవ్వటం వలన, లోకములను రక్షించడానికే విచ్చేసినటువంటి మహనీయులు అవ్వటం వలన వీరి యొక్క లీలలు అమోఘమైనటువంటివి. శ్రీకృష్ణుడు బలరాముడు చేసేటువంటి అమోఘమైనటువంటి చర్యలను మనం విన్నా, శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథను బలరాముని యొక్క దివ్య కథను విన్నా సస్యశ్యామలంగా భూమి పండుతుంది. రైతులు, కర్షకులు ముఖ్యంగా ఆరాధించేటువంటి దైవం ఎవరు అంటే బలరాముడు. బలరాముడు తన నాగలిని ధరించి ఈ భూమిని సస్యశ్యామలం చేసినటువంటి మహనీయుడు బలరాముడు. అంటే అసలు ఈ పాడి పంటలకు కారణభూతమైనటువంటి వ్యక్తి బలరాముడు. అంటే నిరంతరమైనటువంటి గోవులను సేవించండి, సకలమైనటువంటి పుణ్య సంపదను గ్రహించండి,
లోకము సస్యశ్యామలంగా ఉండాలని ఆచరించి చూపించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. అందుచేతనే ఆయన గోపాలురు, ఇద్దరూ గోపాలురే. ఈ భూమిని సస్యశ్యామలం చెయ్యాలి, ఈ భూమి కళకళలాడుతూ ఉండాలి. ఈనాడు ఈ పాడి పంటలు, ఈ పైరులు, ఇవన్నీ కారణభూతమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే శ్రీకృష్ణుడు, బలరాముడే. అట్టి శ్రీకృష్ణ బలరాములు యొక్క దివ్య చరితను వినటం వలన మనకు సమస్త శుభములు, పాడి పంటలతో, ఐశ్వర్యములతో కళకళలాడుతూ ఉంటారు. మరల రేపు ఇదే సమయం మనకు అద్భుతమైనటువంటి మరొక విషయంతో మనం కలుద్దాం. స్వస్తి.